ఉపాసన బలానికి, అనుష్ఠానానికి, పూజలకు ఒక నిర్ణీతమైన ఫ్రీక్వెన్సీ ఉంది. మీరు తొందరగా అమ్మని ప్రసన్నం చేసుకుంటారు కదా, అమ్మ మీకు తొందరగా వరాలు ఇస్తుంది. మీలాంటి చాతుర్యం మాతో లేదు కదా, మళ్ళీ అమ్మ మాకు తొందరగా వరాలు ఇవ్వదేమో అని మీరు అనుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం, అనుకోవాలి కూడా. కానీ ఇంకొక లాజిక్ మిస్ అయినరు మీరు. అమ్మ మీకు ప్రసన్నం కాకపోవచ్చు, అమ్మ మిమ్మల్ని చూడకపోవచ్చు, ఫిజికల్ ఇలా చూడకపోవచ్చు, అమ్మ వాణి మీ చెవిలో పడకపోవచ్చు, అమ్మ మిమ్మల్ని టచ్ చేయకపోవచ్చు. కానీ అమ్మకు మీకు మధ్యలో నేను ఒక దూతగా ఉన్నాను కదా. సరే, నేను మీతో మాట్లాడలేకపోయినా, మీతో స్పందించలేకపోయినా, మీరు నన్ను చూస్తారు, నేను మిమ్మల్ని చూస్తాను. నేను మిమ్మల్ని చూసినా, మీరు నన్ను చూసినా ఒకరినొకరు చూసుకున్నట్టే కదా. మీరు ఒకటేం ఆలోచన చేయాలంటే, అమాంతంగా పెరిగిన వృక్షం అమాంతంగా కూలిపోగలదు కూడా. అమాంతంగా పెరిగే చెట్లని పెడుసు చెట్లు అవి కూలిపోతాయి, దానిలో గ్యారెంటీ ఉండదు. హైబ్రిడ్ ఏదైతే కాలధర్మానికి అనుగుణంగా ఒదిగి ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుందో ఆ వృక్షం చిరకాలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మీ సమస్యలన్నీ కూడా అంతే.